భవనం జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకై కదం తొక్కిన దళితులు. భారీగా దళితుల ఐక్య ప్రదర్శన. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన దళిత నేతలు. ఎమ్మిగనూరు పట్టణంలో దళితుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు చేయాలని, అలాగే ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నెంబర్ 153/2012 ఆమోదం మేరకు రిక్రియేషన్ క్లబ్ ఎదురుగా డివైడర్ నందు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పార్టీలకు అతీతంగా దళిత బహుజనులు, దళిత ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఐక్యతా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం నుండి బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోమప్ప సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని దళిత బహుజనుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదెన్న, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జి ఆనంద్ చైతన్య మాదిగ, మాల మహానాడు నాయకులు, మాజీ కౌన్సిలర్ కోరిశెట్టి మధుబాబు, బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి నాయకులు సంకుల మహాలింగప్పలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి కేటాయించిన స్థలంలో మున్సిపల్ స్థలంగా బోర్డు వేయటం సరికాదన్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణం కోసం మున్సిపల్ తీర్మానం ఆమోదించి జిల్లా కలెక్టర్ కు పంపి 13 ఏళ్లు గడుస్తూ ఉన్నా విగ్రహం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. కలుగొట్ల రోడ్లో విస్తరించిన జగ్జీవన్ రామ్ కాలనీకి ముఖద్వారం నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేస్తూ 2020లో స్పెషల్ ఆఫీసర్ కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటికీ 5 ఏళ్లు గడుస్తూ ఉన్నా జాప్యం చేయడం ముమ్మాటికి వివక్షతేనన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధుల కేటాయింపు, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటు అంశాలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని తన సౌజన్యంతో దాతగా అందజేస్తానని టీడీపీ నాయకులు, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు దళిత నేతలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆరేకంటి భాస్కర్, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి మహాదేవ్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు నాయకులు కెఎం హుసేనప్ప, మాల సత్య, బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాక్షల దస్తగిరి, రుద్రాక్షల బజారి, పూలే అంబేద్కర్ ఐడియాలజీ కోఆర్డినేటర్ ఏసీ దేవదానం, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు గుడెకల్ బోయ శ్రీనివాసులు, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా నాయకులు కదిరికోట వెస్లీ సునీల్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ రాజు, కనకవీడు రాజు, కేవీపీఎస్ నాయకులు సుమాల యాంటోనీ, సప్పోగు తిమ్మన్న, సుమాల రాజు, జై భీమ్, మాల రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజనుల ఐక్యతా ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాయలసీమ చరిత్రలో ఎక్కడ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా దళితులు ఐక్య పోరాటాలు చేసి 1 ఎకరా 60 సెంట్ల భూమిని, కోట్లు విలువ చేసే భూమిని ఎమ్మెగనూరు పట్టణ నడిబొట్టున సాధించుకొని 6 సంవత్సరాలు గడిచినా ప్రభుత్వాలు మారుతున్న అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నోచుకోలేకపోతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే వైపుగా అన్ని సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఆ భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2012లో దళిత సంఘాలు జేఏసీగా ఏర్పడి అప్పటి ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు సిఫారసు మేరకు మన సమీపంలోనే రీక్రియేషన్ క్లబ్ డివైడర్ నందు ఈ దేశానికి విశిష్ట సేవలు అందించి దేశ ప్రజల హృదయాలలో ఆరణ జ్యోతిగా ఉన్న బడుగు వర్గాల నేత, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని నెలకొల్పాలని కౌన్సిల్ 153/2012 తీర్మానించి జిల్లా కలెక్టర్కి పంపడం జరిగింది. జిల్లా కలెక్టర్ సైతం స్టాచ్యూ కమిటీలో ఉండబడే అన్ని విభాగాలకు అధికారులు పంపితే అందరూ కూడా అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అయితే కొంత సుప్రీంకోర్టు జీవో వల్ల నిర్మాణం నోచుకోలేకపోయింది. కానీ ఎమ్మెగనూరులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తప్ప ఏ ఒక్క విగ్రహానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదన్న సంగతి మున్సిపల్ అధికారులు గుర్తుంచుకోవాలి. ఆ కౌన్సిల్ ఆమోదం మేరకే బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో భారతదేశానికి బడుగు బలహీన వర్గాలకు 2 కళ్ళు అయిన అంబేద్కర్ జగ్జీవన్ రాములను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఎమ్మెగనూరు ఉమ్మడి నియోజకవర్గం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం నుంచి కూడా జనరల్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఎస్సీ రిజర్వ్ నుంచి మరి దామోదరం సంజయ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర ఈ ఎమ్మెగనూరుకు ఉంది. అటువంటి దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి పేరిట మన పైమాలిగేరు కింద సంజీవయ్య నగర్ ఉంది. ఆ సంజీవయ్య నగర్ పేరిట కాలనీ ఉన్న ఇప్పటి వరకు కూడా బోర్డు వేయలేదంటే అది ఒక రకమైన వివక్షత అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పాలక వర్గాలకి ప్రభుత్వాలు అందరికీ మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు సంబంధం లేకపోయినప్పటికీ మున్సిపల్ పరిధిలో ఎస్సీ శ్మశాన వాటికి ఆ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయింది, కట్టే నాదుడే లేదు. ఆర్షిఎం చర్చి ముందు 20 లక్షలు సీసీ రోడ్ను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మళ్ళీ పగలగొట్టినా ఈ రోజులకు కూడా నిర్మాణం నోచుకోలేకపోతుందంటే దళిత వాడల అభివృద్ధి పట్ల అధికారులు ఒక నిర్లక్ష్య వైఖరిని కూడా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు విన్నవిస్తూ ఉన్నాం. అందుకే మేము చెప్తా ఉన్నాం, స్థానిక శాసనసభ్యులు మరి మా డిమాండ్లపై చొరవ చూపి తక్షణ పరిష్కారం చేస్తే నీవు చరిత్రలో ఒక మంచి వ్యక్తిగా నిలబడతావనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అంబేద్కర్ భవన సాధన కమిటీ తరఫున డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే 2 కోట్లు విడుదల చేయాలి. ఆ అంబేద్కర్ భవన్ స్థలంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ స్థలం అనే బోర్డుని తక్షణమే తొలగించాలి. జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు అవకాశం కల్పిస్తే మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నప్పుడు మరి సోదరులు ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి ఆల్ఫ్రెడ్ రాజన్న గారు ఫోన్ చేశారు, తమ్ముడు నేను దివ్యాంగుల పెన్షన్ల ఉద్యమం నంద్యాల పోయినాను, నేను రాలేకపోయినాను, అంబేద్కర్ భవనానికి సహకరిస్తా, అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ చిన్నపాటి విగ్రహానికి నేనే డబ్బులు ఇస్తా, అవసరమైతే జగ్జీవన్ రామ్ విగ్రహం కూడా నేనే దాతగా ముందుంటాను, మీ పోరాటానికి సంఘీభావం అని చెప్పి ప్రకటించినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం నియమించే కమిటీని ఎమ్మెల్యే గారితో కూడా చర్చిస్తానని, మీరు ఎప్పుడు వచ్చినా జగ్జీవన్ రామ్ విగ్రహానికి తానే దాతగా ఉంటానని ప్రకటించినందుకు ఆల్ఫ్రెడ్ రాజు గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మధ్యలో రైతు కూలి సంఘం నుంచి రాజన్న గారు 2 నిమిషాలు మాట్లాడతారు. హైవే కేసులు ఎక్కడ బైపాస్ రోడ్ నుంచి ఆదోని బైపాస్ రోడ్ నుంచి కింద పైపు ఆడ బుడగడంగా కాలిన వరకు ఒక తెల్లగా జీబ్రా క్రాసింగ్ వచ్చింది. అరే ఆ ఎస్సీ కాలనీలోన ఆ పక్కనున్న మాలపేటలోన రోడ్లు లేక చిన్న చిన్న గల్లీల్లోన అక్కడే వంటి వచ్చి అక్కడే జడ్డు కుట్టిన పరిస్థితి, ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. దానికి ఒక రోడ్లు వేయండి మహాప్రభు మీకు మొక్కుతామని అడుగుతుంటే పట్టించుకున్న నాలుగు నేనేం అడుగుతుంటే డిమాండ్ లేదు. మాకేమో అందరికీ ఎస్సీ వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వండి, ఎస్టీ వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వండి, ఒక పెద్ద 2 అంతస్తుల మేడ పట్టి మనం అడుగుతున్నాము. మీరు తిరిగేదానికి జీబ్రా క్రాసింగ్ రోడ్లు వేసుకుంటున్నారు, మేము తిరిగేదానికి కనీసము మెటల్ రోడ్లు లేదా? అరే ఈ పక్కన మొన్న వాల్మీకి భవన్కి ఓ పెద్ద స్థలం ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ కుర్ని కళ్యాణ మండపం, పద్మశాలి కళ్యాణ మండపం, ఉప్పర కళ్యాణ మండపం, సగర ఇంకో కళ్యాణ మండపం, ఎన్ని రకాల కళ్యాణ మండపాలు ఉంటే అన్ని కులాల కళ్యాణ మండపాలు కట్టుకుంటున్నారు. మా కళ్యాణ మండపం కట్టియద్దు. మా దళితుల కోసం అంబేద్కర్ భవన్ పెట్టిన ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వండి. మా కళ్యాణం చేసుకోవడానికి ఆడవాళ్ళు ఎక్కడో దగ్గర చేసుకుంటాం. మేము అక్కడ ఉండడానికి ఒక చిన్న అవకాశము, ఒక భవన్ నిర్మించండి. ఏం పాఠాలు వచ్చింది, మీరు కులాలను పెంచుతున్నారా? మంచిగా మేము అంబేద్కర్ ఆశయాల్ని పెంపొందించే వాళ్ళు పెంచుతారా అంటే కులాలను పెంచారంటే